కొరివి మండలం గాజితండ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బానోత్ శివలాల్ ప్రజల్లోకి వెళ్తున్నారు. తమను గెలిపించమని ఓటు అభ్యర్థిస్తున్నారు. శివలాల్ చెప్పండి, ప్రజల్ని ఓటు అడుగుతున్నారు, ప్రజలకు ఏం చేస్తారు? ప్రజలకు ఓటు అడిగినందుకు ప్రజలకు నేను నా తరపున గవర్నమెంట్ నుంచి ఏది వచ్చినా, గవర్నమెంట్ అధికారంలో ఉంది ఏది వచ్చినా ప్రజల కోసమే చేస్తా. సీసీ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ, ఇంద్రమ్మ ఇల్లు కానీ, ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏది వచ్చినా కూడా ప్రజల్లో దిశపోతా, ప్రజల్లో దిశపోయి ప్రజలకే ఇస్తా అని హామీ ఇస్తున్నా. నాకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని. ప్రత్యర్థికి మీకు తేడా ఏంటి? మీరేం పనులు చేస్తారు, ప్రత్యర్థి ఏం పనులు చేయరు ఏంటి అసలు? ఇప్పుడు ఆయన ఉండడు, నేను ఇక టండల పట్టుకొని ఉంటా. ఆ 2 టండల గ్రామ పంచాయతీ పట్టుకొని నేను ఉంటా. వాడు హైదరాబాద్ నుంచి వచ్చిండు, వాడు ఇక్కడ ఉండడు. వానికి గురించి వాడిని నాకు 100-200 మంది గురించి నాకు నెట్టుకుపోయి నాకు సీట్ ఇచ్చిర్రు. నాకు సీట్ ఇచ్చిర్రు. 200 మంది చూపోయి సీట్ ఇచ్చిర్రు. వాడు హైదరాబాద్ పట్టుకొచ్చిర్రు. నాకు నిలబడటం లేక హైదరాబాద్ నుంచి పట్టుకొచ్చి వానికి ఇది సీట్ కావాలి, ఇది సీట్ ఇచ్చారు వానికి. అంతే, వాడు ఇక్కడ ఉండేటోడు కాదు. నేను గ్రామ పంచాయతీకి ఒక 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే పని చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్నాను నేను. ప్రధాన కారణం ఏంటి? గత 40 సంవత్సరాలు నా పేరు బానోత్ వాసు, గాజతండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని. అభ్యర్థి బానోత్ శివలాల్ ఫుట్బాల్ గుర్తుకు బాగా ఓటు వచ్చి అమూల్యమైన ఓటేసి అధిక మెజార్టీతో గెలిపిస్తాం. కాకుంటే అభ్యర్థికి మేము బలపరిచిన, ఎందుకంటే గ్రామంలో తేకులతండ కానీ గాయతండ కానీ 900 ఓట్లు ఉంటే అందులో అభ్యర్థి ఏ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఆయన సొంత డబ్బులే ఖర్చు పెట్టైనా సరే పేదలకు అండదండగా నిలిచేటట్టుగా ఉన్న అభ్యర్థి అని చెప్పి అతనికి నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ వచ్చిన రేవంత్ రెడ్డి కాడి నుండి కానీ, ఎమ్మెల్యే దగ్గర రామచంద్ర నాయక్ దగ్గర నుండి కానీ ఎటువంటి ఫండ్స్లు కానీ వచ్చిన ఇంద్రమ్మ ఇళ్ళు కానీ పేదలకు అందే విధంగా వాళ్లకు బతిలాడైనా సరే వాళ్లకు అభివృద్ధి పనులు తీసుకొచ్చి చేయించాలనే బాధ్యత కూడా అతని మీద ఉంది. చేయిస్తాడు తప్పక అని చెప్పి మీ అభ్యర్థికి ప్రకటించడం జరిగింది. మీరు చెప్పండి, ఎలా అభివృద్ధి చేస్తారు? మీకు ఏం హామీలు ఇచ్చిండు మీ శివలాల్? అన్ని పనులు చేయిస్తాని అభిమానంతో మొత్తం ఏది వచ్చినా, ఇంద్రం ఇల్లు వచ్చినా, మన రైతు బంధు వచ్చినా, ఏది వచ్చినా మొత్తం పని చేస్తా అని చెప్పిండు. ఒకే చేయిస్తారు. అందరు కోరుకొని శివలాల్కి ఇయ్యాలని చెప్పిర్రు. కాంగ్రెస్ పార్టీ తరఫున శివలాల్కి గెలిపియాలని అందరు కోరిక పడి ఇచ్చిర్రు. అందరు కోరిక పడి శివలాల్ గెలిపియాలి, శివలాల్ కావాలి. మా తండ తేకుల తండ, మా గ్రామ పంచాయతీ నల్లెల్ల అందరు ఇయ్యాలని కోరుకొని ఇచ్చిర్రు. డిఎస్ కిషన్ నాయక్, మా టేకుల తండ, ఈ గాయద తండ 2 గ్రామ పంచాయతీలు కలిసి పోయిన సంవత్సరం గత 5 సంవత్సరాలు టీఆర్ఎస్ సర్పంచ్ ఉండే. 5 సంవత్సరాల ఏ ఒక్క పనులు 2 తండల ఏ ఒక్క పనులు చేయలేదు. ఏం అభివృద్ధి చేయలేదు. దాని గురించి ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళకు ఓటు వేసిన టీఆర్ఎస్కు ఓటు వేసిన ఫలితం ఉండదు, గెలిచిన ఫలితం ఉండదు. అదే మనం అందరము ఇప్పుడు 2 తండల ప్రజలు అందరూ ఆలోచించి శివలాలను గెలిపించుకుంటే, గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ఇప్పుడు మన ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఉన్నారు కాబట్టి ఏ పనులు ఉన్నా మన 2 తండలు అభివృద్ధి చెందుతాయి. మీ అందరికీ మరొకసారి కోరుకుంటేది ఎందుకంటే మన 2 తండలు అభివృద్ధి కావాలంటే శివలాల్కు ఓటు వేసి అందరూ గెలిపించాలని నా యొక్క ప్రార్థన.